దశాబ్దాలుగా కాలుష్యం, మురుగునీరు, ఆక్రమణలతో అస్తవ్యస్తంగా మారిన మూసీ నదికి కొత్త జీవం పోసే పనులకు ముహూర్తం ఖరారవుతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్ట్ తొలిదశ పనులకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతులు లభించాయి. ఆగస్టు 2వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన జరగనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరి తొలి దశలో ఎలాంటి పనులు చేపట్టనున్నారు? ప్రభుత్వం లక్ష్యమేంటి? సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనుల ప్రారంభానికి సన్నాహాలు. తొలి దశ పనులకు 7,345 కోట్ల పరిపాలనా అనుమతులు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధి. నది ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ గ్రీన్ కారిడార్లు, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు. దశల వారీగా మొత్తం 55 కిలోమీటర్లు మూసీ కారిడార్ అభివృద్ధి లక్ష్యం. మూసీ నదిని కాలుష్యరహితంగా మార్చడంతో పాటు ప్రపంచ స్థాయి రివర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. తొలి దశ పనులకు ఇప్పటికే 7,345 కోట్లకు పైగా పరిపాలనా అనుమతులు లభించాయి. ఆగస్టు 2వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల నుంచి బాపుఘాట్ వరకు దాదాపు 21 కిలోమీటర్ల మేర తొలిదశ పనులు చేపట్టనున్నారు. ఈ దశలో నది ప్రక్షాళన, వరద నియంత్రణ చర్యలు, ఆధునిక రివర్ ఫ్రంట్ నిర్మాణం, గ్రీన్ కారిడార్లు, వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్స్కేపింగ్తో పాటు అత్యాధునిక మురుగునీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో ప్రధాన భాగాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణంగా అందించనుండగా మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సమకూర్చనున్నాయి. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తూనే పనుల అమలుపై ఉన్నతాధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిదశ పూర్తయిన తరువాత మొత్తం 55 కిలోమీటర్ల మూసీ నది పరివాహక ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నదిలోకి మురుగునీరు చేరకుండా చర్యలు, శాశ్వత వరద నియంత్రణ వ్యవస్థ, పచ్చదనం, వినోద ప్రదేశాలు, ప్రజలకు అందుబాటులో ఉండే రివర్ ఫ్రంట్ అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని భావిస్తోంది. అయితే మరోవైపు భూసేకరణ, పునరావాసం, నిర్మాణాల తొలగింపుల అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం మాత్రం పర్యావరణ పరిరక్షణ, వరదల నివారణ, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తుంది. వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే ప్రాజెక్ట్గా నిలుస్తుందా, లేక అమలు ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లే ఎక్కువగా మారతాయా? ఆగస్టులో పనుల ప్రారంభంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అందరి దృష్టి నిలవనుంది.